తల్లిగారికి సంబంధించిన ఏ సమస్యలకైనా పూర్వజన్మలో మనం కారణమైతే ఈ జన్మలో మనకి మాతృశాపం వస్తుంది. అది జాతక చక్రంలో 4వ స్థానంలో కేతువు ఉంటే దాన్ని మాతృశాపంగా మనం తెలుసుకోవచ్చు. మాతృశాపాలు జాతకంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మాతృశాపాలు ఉన్నప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా సరే, ఆ డబ్బు మొత్తం ఒక్కసారిగా క్రమక్రమంగా ఖర్చయిపోతుంది. సంపాదించిన డబ్బు మిగలదు. అలాగే మాతృశాపం ఉంటే గనక పెరట్లో బావుంటే బావి అకారణంగా ఎండిపోతుంది. మాతృశాపం ఉంటే ఇంట్లో ఎలక్ట్రిక్ మోటార్స్ తరచుగా కాలిపోతూ ఉంటాయి. లేకపోతే తరచుగా రిపేర్లు వస్తూ ఉంటాయి. ఈ సంకేతాల ద్వారా కూడా మనకి మాతృశాపం ఉందని తెలుసుకోవచ్చు. మాతృశాపాలు ఉన్న ఇళ్లల్లో పిల్లలు ఆడపిల్లలు ఎవ్వరు పుట్టినా సరే వాళ్ళు కొద్దిగా మెంటల్లీ రిటార్డెడ్‌గా పుట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే మాతృశాపం ఉన్న ఇళ్లల్లో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ జుట్టు ఎరుపు రంగులో ఉంటుంది. అకారణంగా జుట్టు ఎరుపు రంగులో గనక జన్మించినట్లయితే వాళ్ళకి మాతృశాపం ఉన్నట్లుగా గుర్తించాలి. మాతృశాపం ఉన్న ఇళ్లల్లో పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే సూచనలుంటాయి. ఈ సంకేతాల ద్వారా మాతృశాపం ఉందని మనం తెలుసుకోవచ్చు.